ఇంత హంబుల్గా ఎలా ఉంటున్నారు మ్యామ్? 40 years అంటే ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండి ఒక రకమైన ముందు సక్సెస్తో ముందు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్తో ముందు కొంచెం ఒక్కోసారి యాడమెన్స్, పొగరు, కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా రావచ్చు. దిర్ ఇస్ ఆల్వేస్ అ స్కోప్. అవన్నీ కాకుండా హ్యూమన్ నేచర్ అది. అంత హంబుల్గా ఇవాళకి కూడా నేను భయపడతాను, ఇప్పుడు వచ్చిన డైరెక్టర్ వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుని దాని ప్రకారం నటిస్తాను అని అనటం, అది అది హై స్కేల్ ఆఫ్ స్టూడెంట్ యాక్టింగ్లో నన్ను చేయబట్టుకొని నడిపిస్తున్నారు వాళ్ళు. ఇది టూ మచ్ ఆఫ్ హంబుల్నెస్ ఇది. కాదు, నేను ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ వ్యూ వేరేగా ఉంటుంది కదా. మన ఏదో అతిగా చేసి అది కాదమ్మా అని నలుగురు ముందు చెప్పి మన ఇన్సల్ట్ అయ్యే బదులు మీరు చెప్పండి సార్ నేను చేస్తానా అంటే అది వేరేగా కదా. కరెక్టే కదా. ఆయనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓ డైరెక్టర్ చెప్పారు మనం చేసాం, సరే ఇలా చెయ్యనా అని అడిగి చేస్తే అది కూడా వేరే కదా. వాళ్ళకి ఒక తృప్తి ఉంటుంది, మనకి వర్క్ తృప్తి ఉంటుంది కదా. వెరీ ట్రూ. అందువల్లనే ఇలాగ ఉంటుంది అనమాట. ఇది తల్లిదండ్రులు ఇన్సిడెంట్ చెప్తాను. అది తెలుగు డైలాగ్ ఇచ్చేసారు. నైట్ అంతా టెన్షన్ నాకు. కరెక్ట్గా రేపు మార్నింగ్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి, మాడ్యులేషన్ కరెక్ట్గా ఉండాలి, అందరూ క్లాస్ చేయాలి, అప్రిషియేట్ తీసుకోవాలి, అలాగ ఉండాలి అని మైండ్ ఫిక్స్ చేసుకుని మరునాడు వెళ్ళాను. బిఫోర్ లంచ్ ఆ షాట్ పెట్టారు, ఓకే అన్నారు. రాగిని అని పక్కన ఒక ఆర్టిస్ట్ ఇంకో క్యారెక్టర్ చేస్తున్నాను. మేమిద్దరు తోడుకోడలు క్యారెక్టర్ అనమాట. బాలకృష్ణ వదిన. డైరెక్టర్ సడన్గా వచ్చి ఈ క్యారెక్టర్ నువ్వు ఈ డైలాగ్ నువ్వు వద్దమ్మా, రాగిని నువ్వు చెప్పు అనేసారు. అనగానే ఎవరికైనా ఇప్పుడు మీరు చెయ్యలేరు అంటే అది వేరే. ముందు నుంచే మీరు ప్రిపేర్ అవ్వాలి. అది మీ వల్ల కాదండి వాళ్ళు చేస్తారా అంటే అది వేరే, మీకు తెలియదు. అది 1, 2 or 3 days మీరు ప్రిపేర్ అయ్యి ముందు రోజు డైలాగ్ ఫిక్స్ చేసుకుని నైట్ అంతా ఇలా చెయ్యాలని మైండ్లో ఫిక్స్ చేసుకొని సెట్కి వెళ్ళిన తర్వాత ఒక్క సెకండ్లో పక్కన ఉన్న క్యారెక్టర్ని మార్చేశారు. మీరు చెప్పండి అంటే ద హోల్ మనం ఇదంతా పోతుంది కదా, అప్సెట్ అయిపోతాం కదా, కాన్ఫిడెన్స్ పడిపోతుంది అంతే. మనం ఏం చేయలేము, మనం వేస్ట్ అన్నట్టు అనిపిస్తుంది. వెంటనే మేకప్ రూమ్కి వెళ్ళిపోయి ఏడుస్తున్నాయి. ఇదే అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఎవరున్నారు మ్యామ్ అట్లా మీరు చేయొచ్చు? రామారావు గారే, రామారావు గారు అన్నారా? డైరెక్టర్ గారే అనగానే ఇప్పుడు డైరెక్టర్ చెప్పారు ఓకే, బట్ నాకు చెప్పేటప్పుడు నేను ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి రూమ్కి వెళ్ళిపోయి ఏడుస్తున్నాను. మా మదర్ అన్నారు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన అన్నారు కదా నువ్వు చెప్పలేవని ఆయన అనుకుని చెప్పారు, కానీ నువ్వు నేర్చుకుని తెలుగులో మాట్లాడు. ఆ రోజు నుంచి వెంటనే ఎవరైనా ఏమైనా మాట్లాడితే వెంటనే వాళ్ళకి తెలియకుండా రాసుకోవడం. ఓ దీనికి ఏంటి వాళ్ళనే అడుగుతారు అనమాట, ఏంటండి మీనింగ్ ఏంటండి. సో అట్లా అలా నేర్చుకుని ఆ బుక్ అలా పెట్టుకుని ఇంటికి వచ్చిన తర్వాత నేను దీనికి ఇది మీనింగ్ అని రాసుకుంటాను కింద. అలా నేర్చుకున్నాను. తర్వాత గ్యాంగ్ లీడర్ తర్వాత అల్లు రామలింగ గారు మహానుభావుడు ఎక్కడ పుట్టారో ఇవాళ తలుచుకుంటున్నాను. ఈ తెలుగు మాట్లాడేటప్పుడు ఆయన తలుచుకుంటున్నాను. కూర్చోబెట్టుకుని నేర్పించారు. చెడ్డ మాటలు చాలామంది నేర్పిస్తారు, అది నేర్చుకోకు, ఏది పనికి వస్తుందో అది నేర్చుకో అన్నారు ఆయన. సో అల్లు రామలింగయ్య గారు మీకు తెలుగు నేర్పించారు పూర్తి స్థాయిలో? అంటే అంటే అక్షరాలు, పదాలు అలా నేర్పించారా, లేకపోతే కేవలం మాట్లాడటం మాత్రమే? ఓకే, జస్ట్ కాన్వర్సేషన్ మాత్రమే. ఇది ఇలా మాట్లాడాలి, దీనికి ఇది ఏమండి అంటే ఇది మీనింగ్, ఎవరిని ఎలా పిలవాలి అనడానికి, ఇదిగో అంటే ఏంటి, బాగున్నావా, బాగున్నారా, ఇలాంటివన్నీ నేర్పించారన్నమాట. అది మనం ఆటోమేటిక్గా ఆ లాంగ్వేజ్ మీద మనకు ఒక కమాండింగ్ వచ్చేస్తుంది. ఓ ఇది దీనికి ఇలా మాట్లాడాలి అని తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం మాట్లాడుతూ ఉంటాం కదా. సో గ్యాంగ్ లీడర్ షూటింగ్ ప్రాసెస్లో తెలుగు బ్రేక్ టైం వచ్చినప్పుడల్లా కూర్చొని తెలుగు నేర్చుకున్నారు. థ్యాంక్స్ టు తాతినేని రామారావు గారు. సో తర్వాత ఒక 6 ఏళ్ళు అయిపోయింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కలుస్తున్నాను ఆయన, బేగంపేట ఎయిర్పోర్ట్లో తాతినేని రామారావు గారు. ఆ తర్వాత ఆ మధ్యలో 5 ఏళ్ళలో కలవలా. నేను ఆయనతో తెలుగులోనే మాట్లాడుతున్నాను. ఇలా చూశారు, సరే మీకే థ్యాంక్స్ చెప్పాలండి, తెలుగు బాగా నేర్చుకోవడానికి కారణం మీరే కదండి అని. కరెక్ట్. ఆయన ఆ రోజు అలా అనుకోపోయింటే మీలో కసి పెరిగేది కాదు, తెలుగు నేర్చుకునేది అది కాదు. అలాగా
కృష్ణవంశీ గారికి చెప్పాలి, చిన్న వంశీ గారికి. ఆయన డబ్బింగ్ ఎందుకు ఎవరెవరు స్పాట్లో మీరే కదా డైలాగ్ మాట్లాడుతున్నారు, మీరు డైలాగ్ చెప్పడం రండి థియేటర్లో, తప్పైతే ఇంకో టేక్ తీసుకుంటాం, ఏముంది ట్రై చేయండి, తప్పేం లేదు కదా. అలా సముద్రం నుంచి డబ్బింగ్ మొదలుపెట్టారు. ఓహో, అంటే గ్యాంగ్ లీడర్ నుంచి సముద్రం వరకు మీరు మీ వాయిస్ కాదు వేరే ఎన్ని సినిమాలు చంద్రిక అని ఒక అమ్మాయి చెప్పారు. ఓకే, ఎన్ని సినిమాలు అలా మీ వాయిస్ కాకుండా? చాలా వరకు, చాలా సినిమాస్ లెక్కలు లేవు అప్పుడు, లెక్క పెట్టుకుంటే మన టైం సరిపోదు, చాలా వరకు. సముద్రం నుంచి ఇంకా మీరే. ఇది నాకు ఆమె టైంకి జయశ్రీని ఒక ఆవిడని క్లైమాక్స్ మాత్రమే ఆవిడ చెప్పడానికి ఈవి గారు పెట్టించారు. వచ్చి థియేటర్కి వెళ్ళి చూడమన్నారు ఆవిడ ఎలా మాట్లాడుతున్నారు. అక్కడ మాట్లాడేది నువ్వే కదా, ఎందుకు ట్రై చేయలేవని, ఎందుకు భయపడతావు, కానీ మనకు ఆ లాంగ్వేజ్ తెలియదు కదా. కరెక్ట్గా ఇమోషన్, ఆ పదం, ఆ ఎక్స్ప్రెషన్ వస్తుందో రాదో అని భయం. బట్ యాక్టింగ్ వరకు ఓకే, బిఫోర్ కెమెరా మనం చేస్తున్నాం, అక్కడ మాట్లాడేది మనమే మాట్లాడుతున్నాం, కానీ డబ్బింగ్కి వచ్చేటప్పటికి మనం ఇది క్యారీ అవుట్ చేస్తామా చేయమా అని ఒక భయం. ఎందుకు ఆమె టైంలో మీకు అలా అనిపించిందా? ఫైనల్ క్లైమాక్స్ అప్పుడు వద్దు సార్ నేను చెప్పలేనండి అని, కానీ అప్పుడే చెప్పుంటే ఇంకా బాగుండేదేమో. ఆ తర్వాత నాకు అనిపిస్తుంది ఎంతైనా పాపం నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళ మీద నేను తప్పు చెప్పట్లేదు, మనం చేస్తే అది ఒక తృప్తి, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మనం చేసాం, ఈ క్యారెక్టర్కి న్యాయం చేసాం కదా డబ్బింగ్ కూడా ఇచ్చి, అని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ iDream. గుడ్ లక్.